రాబోతున్నాడు, జైలుకు పోతున్నాడు, దొంగ రాక్షసుడు, వాడేంటి నెగటివ్ పబ్లిసిటీ చేసేటప్పటికి వాళ్ళకేంటి అంటే మనవాడిని సఫికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం అండగా నిలబడాలి. ఈ టైంలో ఓ రోజు సెలవు పెడదాం, పోయేదే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళల్లో యూత్ లో హైదరాబాద్ లో జాబులు చేస్తున్న కూడా తెలుగుదేశం సపోర్టర్స్ టీం ఎంత ఉన్నారు, ఇప్పుడు వైసీపీ సపోర్టర్స్ టీం అంతే ఉన్నారు. ఎందుకని హైయెస్ట్ ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నటువంటి 40 ఏళ్ల లోపోళ్లలో 40-45 ఏళ్ల లోపోళ్ళు అందరూ కూడా 95% ఫీజు రియంబర్స్మెంట్ మీద 95%. మరి వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటది కదా, వాళ్ళలో తెలుగుదేశం అభిమానులు ఉండొచ్చు, జనసేన అభిమానులు ఉండొచ్చు ఇవన్నీ. కానీ ఇప్పుడు ఈ టెంపర్మెంట్ బిగిన్ అయిన టైంలో సహజంగా అండగా నిలబడదాంలే. పైగా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి మండిపోయి ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు బాధతో ఉన్నారు ఒక రకంగా. కాబట్టి అవన్నీ కలిపితే జగన్ కి ఆ జనం అక్కడ డబ్బులు ఇచ్చారని కూడా ఎవడ అనలా. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో కనిపించిన వైఎస్ఆర్సీపీ జగన్ ఫ్యాన్ బేస్ రేపొద్దున అక్కడ ఏ పార్టీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? పెద్దగా అక్కడ నేను అంటే వేళ రెచ్చగొట్టడం, టీడీపీ రాజకీయం అక్కడ ఇతను చేస్తే నడుస్తుంది, ఇతనేం చెప్పడు, ఎవరికి అనౌన్స్ చేయడు అక్కడ. దెన్ వాళ్ళు ఎక్కడికక్కడ లోకల్ గా ఉండే ఫీలింగ్ బట్టి ఉంటది. అంటే ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకపోయినా ఆ ఎఫెక్ట్ బీఆర్ఎస్ మీద కనిపించింది, ఓటమి మీద అనేది. రేపొద్దున అట్లా ఏమన్నా వైసీపీ ప్రభావం ఏ కాంగ్రెస్ మీద ఇంకో పార్టీ మీద ఉంటుందా? అంటే ఇక్కడ సింపుల్ ఏంటంటే క్రిందటిసారి ఎలక్షన్స్ అప్పుడు 14లో 19లో 18లో కూడా